అందరం కలిసి జై తెలంగాణ అన్న వేదికలు చాలా తక్కువ కాబట్టి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలంగాణ వికాస్ సమితికి కృతజ్ఞతలు, అభినందనలు. ఒక డెమోక్రటిక్ డైలాగ్ కోసం మళ్ళీ ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయడం, ఈ చర్చలతోనే చాలా సమస్యలు పరిష్కారం అవుతాయి. బడ్జెట్ మీద రావడం అనేది ఇంతకుముందు మన రమణన్ అన్నట్టు, అసలు బడ్జెట్ మీద సోషల్ మీడియాలో కూడా చర్చ జరిగేంత స్థాయికి పోవాలి, అవగాహన పెరగాలనేది ఒక కామర్స్ డాక్టరేట్గా నాకున్న ఒక అంచనా. ఎందుకంటే బడ్జెట్ అనగానే అది ఒక బ్రహ్మ పదార్థము, అసలు దాంట్లో బడ్జెట్ అనగానే టీవీలు కట్ చేసి ఎంటర్టైన్మెంట్కి అయిపోయి వస్తారు. బడ్జెట్ మనం డిబేట్లో కూర్చోగానే అమ్మ ఏందిరా నాయన దీంట్లో ఇదేం జరుగుతున్నదని. ఇట్లా కాకుండా ఇంకా సరళీకరించాల్సిన పరిస్థితి ఉంటుంది. వీలైతే వికాస్ సమితి కానీ ఇంకా కొన్ని సంస్థలు కలిసి మన బడ్జెట్ మనకేమి ఇస్తుంది అనేది ఒక జిల్లా స్థాయిలో కూడా అవగాహన కల్పించే ప్రయత్నాలు చేస్తే బాగుంటుంది అనేది. ఎందుకంటే ప్రజా చైతన్యమే ప్రభుత్వాలనైనా విపక్షాలనైనా చైతన్యం చేస్తాయి. ఆ ప్రెషర్ ఉంటుంది, ప్రెషర్ గ్రూప్గా ఉంటుంది. ఇప్పుడు దేవి గారు మాట్లాడినప్పుడు ఉద్యోగ సంఘాల తరఫున మాట్లాడతాడు కాబట్టి వారు ఆ అంశాల మీద తీసుకురాగలుగుతాడు. అట్నే ప్రొఫెసర్ గారు, మా సీతారాం గారు వారికి సంబంధించిన కోణం నుంచి వస్తుంది, వివిధ రూపాలు వస్తాయి. నేను మొదటి నుంచి కూడా వినోద్ గారిని చూస్తున్నా కదా, వారి యొక్క విశ్లేషణ రాజకీయంగా కాకుండా ఒక విజ్ఞానపూరితంగా ఉంటుంది. విమర్శ కూడా చాలా అండర్లైన్గా ఉంటుంది, అర్థమయ్యేటోళ్ళకే అర్థమవుతుంది. ఏదో గుడ్డిగా తూకిత్తా అంటే తూకిత్తా అని కూడా కొంచెం స్పష్టమైన విమర్శ ఉంటుంది. దాన్ని అవగాహన చేసుకుంటే విమర్శకు కూడా సహేతుకత అవసరం. ఏదో ఇష్టానుసారంగా విమర్శ చేసినామంటే కూడా, ఇప్పుడు ఈ సోషల్ మీడియా డిస్కషన్స్, డిబేట్స్ ఇవన్నీ ఏంటంటే డామినెన్స్ రోల్ ఉంటుంది. బట్ బడ్జెట్ దగ్గర డామినెన్స్ ఏమి ఉండదు. ప్రభుత్వం సమాధానపూర్వకమైన పత్రం అది. మిత్రుడు కూడా ఏబీవీపీ నుంచి అయినా కూడా, యూనివర్సిటీ నుంచి అయినా ఒక ప్రజా కోణం నుంచి తను దేన్నైనా చూడగలుగుతాడు. విమర్శ కూడా అంతా బీజేపీలో ఉన్నప్పటికి కూడా సరే, అప్పుడప్పుడు మేము పాపారావు గారు కొట్లాడుకుంటుంటాం టీవీలో అటు ఇటు, ఆయన అన్ని రకాల విమర్శలు చేస్తారు. పాపారావు గారు అయితే ఎప్పుడు ఆయన రైతు పక్షం ప్రజాపక్షంతోనే ఉంటారు. వారు సిపిఎం అయినా సరే, వీళ్ళందరూ నేను ఎందుకంటే డిఫరెంట్ కోణాల నుంచి చూసిన కాబట్టి. రమణమూర్తి గారికి కొంచెం తక్కువ మాకు కనెక్టివిటీ. ఈ మధ్య కృష్ణారెడ్డి అన్న ఎప్పుడు డిబేట్లలో కలుస్తున్నాం. మీరు అందరూ కూడా ఇప్పుడు తెలంగాణ కొరకు కొట్లాడిన వాళ్ళం ఒక వేదిక మీద కూర్చొని మాట్లాడుకున్నట్టే అనిపించింది తప్పితే దీంట్లో ఏదో పక్షాలుగా మనం స్పందిస్తున్నట్టుగా కనబడతలేదు. ఈ ప్రజాస్వామ్య వాతావరణం కొనసాగించడానికి ఇంకా ప్రజా సంఘాలు ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉందని నా యొక్క అభిప్రాయం. సరే, నేను విమర్శకు ఎందుకు పోనంటే గతంలో చేయాల్సి ఉండే, అది మేము కూడా చేయాల్సి ఉండే. కాంగ్రెస్ పార్టీగా కూడా మొదటి దశలో కొంత ప్రయత్నం చేసినాం. అప్పుడు పొన్నాల లక్ష్మయ్య గారు మాకు పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు కొంత ప్రయత్నం చేసినాం. ఎందుకంటే రాజకీయ పక్షాలంటే గడ్జెస్నో లేకపోతే రక్కస్నో క్రియేట్ చేసుకోవడం ప్రజలకేం మేలు జరగదు. అట్ ద సేమ్ టైం తెలంగాణ చాలా కష్టాలు పడి తెచ్చుకున్న తెలంగాణ. ఏ రాష్ట్ర విభజన కూడా ఇంత ఏమంటామో ప్రాణ త్యాగాలు, ఇంత పెద్ద ఎత్తున పోరాటాలు చేసిన పరిస్థితి లేదు. ఉద్యమకాలంలో అందరం కలిసి ఉన్న వాళ్ళమే. అట్ ద సేమ్ టైం బీజేపీ సుష్మా స్వరాజ్ గారి కాడికి ఏ రాత్రి అయినా పోగలగా స్వేచ్ఛ ఉండేది. కాంగ్రెస్ పార్టీ ఏ ఎంపీలైనా ఏ నాయకులైనా సరే అంతర్గతంగా వాళ్ళు కలిస్తే ఇబ్బందులు అయ్యేది, అయినా కూడా సీక్రెట్గా కలిసేది. వివిధ పక్షాలు ఆ రోజున అటు టీఆర్ఎస్ కానీ ఇటు జాయింట్ యాక్షన్ కమిటీ కానీ ఎవరినైనా సరే సంప్రదించి మనం తెలంగాణ సాధించుకున్న దేనికోసం అంటే అల్టిమేట్గా ప్రజా అభివృద్ధి, ఈ మానవ అభివృద్ధి కోసమే. ఒక రాష్ట్రంగా డీసెంట్రలైజేషన్ ఆఫ్ ది అడ్మినిస్ట్రేషన్ జరిగితేనే మనకు మేలు జరుగుద్దనే ఉద్దేశంతో మనం రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకున్న తర్వాత సరే, కేసీఆర్ గారి మోడల్ రెండు రకాలుగా ఉన్నది వారిది. నేనంటే కామర్స్ స్టూడెంట్గా ఎనలైజ్ చేసినప్పుడు కొన్ని చర్చలు చేసుకునేది అక్కడక్కడ. మేము ఈయన ఎకనామిక్ మోడల్ ఎంచుకుండా లేకపోతే డెవలప్మెంట్ మోడల్ ఎంచుకుండా అని కొంచెం కామర్సు వీళ్ళతో ప్రొఫెసర్లతో నేను అప్పుడప్పుడు అంటుంటే, అంటే సోషల్ మోడల్ని ఎంచుకున్నాడు ఆయన ఎకనామిక్ అండ్ డెవలప్మెంట్ కోసము. అంటే సామాజిక వర్గాలను బలోపేతం చేయడానికి ఈ బీసీలకు సంబంధించిన అలాంటి పథకాలు తీసుకురావడం. ఎకనామిక్ మోడల్ అంటే ఇప్పుడు డెవలప్మెంట్లో ఏ విధంగా ప్రాజెక్ట్స్ కడితే మనకు ఉపయుక్తంగా ఉంటాయనే ఉద్దేశంతో ఆ రెండు కోణాలు తీసుకున్నారు, కొంతమంది విశ్లేషించేది. ఇప్పుడు నేను ఉన్న పలంగా ఈ ఆర్థిక విధానాన్ని మార్చలేదు కాంగ్రెస్ ప్రభుత్వం.
ఒక ట్రాక్ పోతున్న క్రమంలో ట్రైన్ కాక ఒక దూరం పోయిన తర్వాత అల్టిమేట్గా టర్న్ తీసుకోవడానికి లేదు. అది క్రమేపీ ఆర్థిక క్రమశిక్షణను, ఆర్థిక దుబారాను అరికడుతూ ఏ విధంగా సామాన్యులకు మేజర్గా ఇప్పుడు 2 సెక్ట్గా చూస్తాం మనం, అర్బన్ తెలంగాణ, రూరల్ తెలంగాణ. మనకేమో రూరల్ తెలంగాణనే ఎక్కువ పరిచయం. 1.2 crores మనం హైదరాబాద్ బేస్డ్గా ఉన్నాం. అలాంటప్పుడు హైదరాబాద్ బేస్డ్ పాపులేషన్ డిమాండ్స్ వేరుంటాయి, రూరల్ తెలంగాణ బేస్డ్ ప్రయారిటీస్ వేరుంటాయి. ఆ ప్రయారిటైజ్ చేయడంలో కూడా నేను ఈ బడ్జెట్ కంటే ముందు బట్టి గారిని దాదాపు ఒక 1.5 hour అసలు వాళ్ళు ఎందుకు, మోటివ్ ఏంది, ఇనిషియేషన్ ఏంది, ఈ బడ్జెట్కు గత బడ్జెట్కు తేడా ఏంటి అసలు. అలాంటప్పుడు మనం ఎలాంటివి తీసుకుంటామని చెప్పే ముందు వారు కలిసి ఆర్థిక పరిస్థితిని కూడా విశ్లేషించారు. ఎట్లా రెవెన్యూ రిసీట్స్ ఎట్లా ఉన్నాయి, ఆ రెవెన్యూ రిసీట్స్ని మనం ఎట్లా ఖర్చు చేస్తున్నాం, కొన్ని సందర్భాల్లో మనం ఎట్లా ప్రజలకు ఇచ్చిన హామీల విషయంలో ఫ్రీబీస్ ఎట్లా, ఆ కన్స్ట్రైంట్స్ను అధిగమించడానికి మనం చేయాల్సిన పద్ధతులు ఎట్లా అనే విషయంలో కొంత క్లారిటీ ఇవ్వగలిగిండ్రు. కానీ ఇది సామాన్య ప్రజలకి ఏంటంటే, రైతులకైనా లేకపోతే ఫార్మర్ కమ్యూనిటీ మేజర్ కమ్యూనిటీ కాబట్టి కన్స్ట్రైంట్స్ అక్కడి నుంచే వస్తాయి. నగదే దాదాపు 48,000 కోట్ల పైచిలుకు నగదు ఒక ఆర్థిక సంవత్సరంలో మనం రైతులకు వెచ్చించినాం. కానీ సాటిస్ఫై చేసినామా అంటే మళ్ళీ రైతు రుణమాఫీ కాలేదు అని, రైతు భరోసా రాలేదని, ఈసారి వస్తున్న అది రియల్ టైం విమర్శలా లేకపోతే ఏంటా అనేది ప్రజలకు మాకు కూడా కొంచెం అర్థమవుతుంది. ఎందుకంటే 20,000 crores 21,000 crores సంథింగ్ లెక్కలు ఏమున్నది దీంట్లో పెద్దగా అవన్నీ ఉంటాయి. కానీ ఒక 31,000 కోట్ల పైచిలకు మనం దాంట్లో 21,000 కోట్ల వరకు మనం పే చేయగలిగినాం. రెండవది దాంట్లో కొన్ని డబ్లింగ్ ఉన్నాయి, రెండవది ఇండ్లు అంటే విడిపోయిన వాళ్ళు అన్నదమ్ముల విషయాలు ఉన్నాయి, కొన్ని బ్యాంక్ కాన్స్టిట్యూయెంట్స్ ఉన్నాయి దానికి సంబంధించి, ఎందుకంటే మేజర్ కమ్యూనిటీ అదే కాబట్టి. సో రైతు భరోసాకు సంబంధించిన అంశంలో రైతు భరోసా డిలే కావడాన్ని, అంటే వాళ్ళ కాలంలో రైతు బంధు అనుకోండి, డిలే కావడాన్ని కొంతమంది రైతులు వ్యతిరేకించారు. ఎందుకంటే అది మాకు చాలామంది మిత్రులు ఏమన్నారంటే, మీరు ఫస్ట్ రైతు భరోసా ఇచ్చేసి రైతు రుణమాఫీని టైం తీసుకోవాల్సింది, 2 లక్షల రుణమాఫీ చేయడం వల్ల ఆర్థిక భారం పెరిగే 2 టెన్యూర్లు మీరు భరోసా ఇవ్వాల్సింది అని అన్నారు. ఈ విషయంలో ఒక పార్టీ ఏంటంటే, ఫస్ట్ ఇయరే ఏ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినా కూడా ఆ రాష్ట్రంలో 2 లక్షల రుణమాఫీ చేయాలి. అప్పటికే కేసీఆర్ గారు 99,000 వరకు అక్టోబర్ మాసంలో చేసి ఉన్నారు. అప్పటికే అది 23 అనుకుంటా, టైమ్ టు సబ్జెక్ట్ టు కరెక్షన్ 23కే చేసి ఉన్నారు. మరి మళ్ళీ ఇమ్మీడియట్గా మనం ఇవ్వాల్సిన వచ్చింది, అది 2 లక్షల వరకు ఇవ్వాల్సి వచ్చింది. దాంట్లో 1,50,000 2 లక్షలుగా స్లాట్స్గా డివైడ్ చేసిన క్రమంలో 2 లక్షలది కొంత డిలే అనే దానికంటే కూడా దానికి కంజెషన్ ఎక్కువ ఉన్నది. 2 లక్షల పైన 10,000 ఉన్న వాళ్ళు కట్టగలిగింది, కానీ 5 లక్షలు ఉన్న వాళ్ళు కట్టలేరు కదా. కాబట్టి మాకెక్కడైంది అనే దాన్ని వచ్చింది. సరే, నా ఉద్దేశం అయితే నేను ఒకటే, తెలంగాణ కోరుకుంటున్న తెలంగాణ ఉద్యమ సమయంలో ఆకాంక్షల మేరకు మా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందా అనే కోణం నుంచే ఎక్కువ నేను ఒక ఉద్యమకారునిగా చూస్తా. ఎందుకంటే డిమాండ్ ప్రజలది ఒకటైతే మనం ఒకటి, ఇప్పుడు మాకు 6 గ్యారంటీలు అనేది ఒక ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, వీటిని ఫుల్ఫిల్ చేయాలని ప్రతిపక్షాలు ఎప్పుడు కూడా పోరాడుతుంటాయి. తర్వాత ప్రతిపక్షాల్లో బీజేపీ ఉంది, బీఆర్ఎస్ ఉంది, వాళ్ళు బలంగానే ఒక 8 మంది ఎంపీలతో ఎమ్మెల్యేలతో ఉన్నది, ఇటు 39 మందితో ఇటు బీఆర్ఎస్ కూడా బలంగా ఉన్న క్రమంలో సమాధానం చెప్పేదానికంటే ఆర్థిక స్థితి ఇబ్బంది కలిగించిన మాట వాస్తవం. దాదాపు 6 లక్షల పైచీలకు 6,90,000 పైచీలకు అప్పు ఉండడం, ఓ 39,000 పైచీలకు వడ్డీనే ప్రయాణం మనం కట్టాల్సి రావడం ఇబ్బంది అయింది. కానీ ఇబ్బంది అంటే ప్రిసీడింగ్ మనం గత ప్రభుత్వాన్ని నుంచి రాజకీయ విమర్శ చేయొచ్చు, కానీ ప్రజలకు సమాధానం చెప్పాలి, ప్రజలకు మనం జవాబుదారితనంగా ఉండాలంటే మనం గత బడ్జెట్ కంటే భిన్నంగా ఉండాల్సిన సందర్భం ఉండదు కదా. అలొకేషన్స్లో మీరు అన్నట్టుగా ఎవ్రీ బడ్జెట్ 10% ఇంక్రీజ్ అనేది ఉంటుంది, అది అంచనానే. అది ఎవరు బడ్జెట్ పెట్టినా 10% అటు ఇటుగా ఉంటుంది. కానీ ఈసారి 70,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయలేకపోయినాము అని అంటే రాబడి తక్కువ ఉందనే అర్థం. వాస్తవాన్ని కూడా చెప్పగలిగినాం. ఇక్కడ ఉద్యోగాలకు సంబంధించిన చర్చ వచ్చినప్పుడు సరే వాళ్ళు నోటిఫికేషన్స్కు ప్రిపేర్ అయినరు, అక్కడ ఆ రోజున వాళ్లకు సమస్యలు ఉన్నాయి.
సరే ఎవరేసిండ్రు నోటిఫికేషన్స్ అనే విషయం కూడా నేను పట్టించుకోదలుచుకోలే. కానీ అప్పటికి వాళ్ళు ఫుల్ఫిల్ చేయలేకపోయింది. మనం 58,868 ఉద్యోగాలు నింపగలిగినాం ఒక సంవత్సర కాలంలోనే. దాదాపు ఇప్పుడు 30,228కి న్యూ నోటిఫికేషన్స్ చేసినాం. పంచాయతీ రెవెన్యూకు సంబంధించి ఒక 10,000 పైచీలకి వేస్తున్నాం. గ్రూప్ 1 గ్రూప్ 2కు సంబంధించి కూడా ఇవ్వగలరు. ఎందుకంటే మీరు నీళ్లు నిధులు నియామకాల్లో ఫస్ట్ విద్యార్థి యువతనే టార్గెట్ కాబట్టి ఇప్పుడు 30,000 ఉద్యోగాలు మనం వేయడానికి సిద్ధపడుతున్నాం. ఇప్పుడు కంప్లీట్ అయిన తర్వాత ఇంకా సమస్య ఏంటంటే ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా ఉండాల్సిన సందర్భం. బడ్జెటరీ పోస్టులు వేయాలి, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కాదు. ఇప్పుడు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వాళ్ళకి బేసిక్ ఇవ్వాలనుకుంటున్నాం, వాళ్ళు డిఏ కూడా అడుగుతున్నారు. ఉన్న ఉద్యోగులకు డిఏనే 5 డిఏలు పెండింగ్లు ఉన్నాయి, పిఆర్సీ పెండింగ్ ఉంది. సరే మళ్ళీ ఇప్పుడు రిసీట్స్ ఏమున్నాయి? 5 రకాలు. పెద్ద ఆయన మల్లారెడ్డి గారు చెప్పినట్టు 5 రకాల ట్యాక్సెస్ నుంచి వచ్చే రెవెన్యూ మంత్లీ పర్ మంత్ చూస్తే 18,500 అప్రాక్సిమేట్గా అటు ఇటుగా ఉంటున్నాయి. ఖర్చు ఎంత ఉన్నది అని అంటే 24,000 crores అబవ్ ఉంటున్నాయి. సో ఈ మిస్ మ్యాచ్ ఉన్నది. దాదాపు 6,000 crores డిఫిషియన్సీ ఉన్నది, గ్యాప్ ఉంది. దీన్ని ఫిల్ చేయాలంటే ఏం చేయాలని ఇప్పుడు ఎవరు ఫస్ట్ ఆకలైన వాళ్ళకి గంజి పోయడం ముఖ్యమా, గంజి తాగిన వాళ్ళకి బిర్యానీ పెట్టడం ముఖ్యమా? ఇది ఇప్పుడు ప్రభుత్వ ప్రయారిటైజ్లో. రైతును నేను సాటిస్ఫై చేయడానికి ఇంకా బోర్లా పడుతూ ఉన్నా. ఇప్పుడు మళ్ళీ పంట నష్ట పరిహారం తెచ్చినాం, బీమా తెచ్చినాం, మళ్ళీ గతంలో ఉండే అన్నిటిని కూడా ఈ పనిముట్లకు సంబంధించి జిఎస్టీని తగ్గించడంతో పాటు ఈ డ్రిప్ సిస్టాన్ని ఇట్లా మళ్ళీ చేయడం, ఇట్లాంటివన్నీ కూడా చేయాల్సిన పరిస్థితి వచ్చింది. నిరుద్యోగులకు సంబంధించి కూడా ఒక సంవత్సరంలోనే 50,000 నింపినప్పుడు నెక్స్ట్ బడ్జెటరీ పోస్టులను కూడా పెంచడానికి ఇప్పుడు 30,000 ఇచ్చినాం. మళ్ళీ ఇంకో క్వార్టర్ ఆర్ హాఫ్ ఇయర్లో మళ్ళీ ఒక 30,000 చేయగలిగితే ఎవ్రీ యానం 50,000 యావరేజ్ చేసుకున్నా కూడా 4 సంవత్సరాల్లో 2 లక్షల ఉద్యోగాలు బడ్జెటరీ పోస్టులు ఫిల్ చేయవచ్చు అనేది ఒక అంచనా ఉన్నది. ప్రత్యేకించి ఇరిగేషన్కు సంబంధించి మనం ఇప్పుడు మధ్య తరహా చిన్న నీటి పారుదల వాటి మీదనే కాన్సన్ట్రేట్ చేయాల్సిన సందర్భం వచ్చింది. ఇది మేజర్గా మల్లారెడ్డి గారు మమ్మల్ని గమనించాల్సిందిగా విజ్ఞప్తి. ఎందుకంటే వీలైతే మీరు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి మీ సలహాలు కూడా ఇచ్చినా కూడా నిన్న నేను వారితో ఉన్నా, చిన్న నీటి మధ్య తరహా ప్రాజెక్టులు కంప్లీట్ అయితే మనం అనుకుంటున్న మేజర్ ప్రాజెక్ట్స్కి పెట్టేదానికంటే దాంట్లో 20 to 25% పెట్టినా కూడా మనకు ఇరిగేటెడ్ ల్యాండ్ పెరుగుతున్నది. కాబట్టి భారీ ప్రాజెక్టులు చూద్దాం. సరే కాళేశ్వరము, మేడిగడ్డకు సంబంధించిన రిపేర్స్, ఇప్పుడు డ్యామ్ సేఫ్టీ కంట్రోల్కి సంబంధించి వాళ్ళందరూ ఇచ్చిన రిపోర్ట్స్ మిగతావన్నీ బట్టి వాటిని ఎట్లా చేద్దామనేది సెకండరీ, అది పాలిటిక్స్. కానీ ఇప్పుడు దాని నుంచి కూడా మనం సుందిల నుంచి తెచ్చుకోవచ్చు. ఇప్పుడు డైరెక్ట్ సుందిల నుంచి ఎల్లపిల్లికి ఎత్తిపోసుకొని సేమ్ డైరెక్షన్తో తెచ్చుకోవచ్చు. అన్నారం కూడా స్టోర్ చేయొచ్చు అని ఇంకో ప్రతిపాదన ఉన్నది. అయితే మా వాళ్ళకి ఇప్పుడు ఏమున్నది, మా మంత్రి గారికి మళ్ళీ మనం తుమ్మిడిహెట్టిని అవసరమైతే ఎత్తు తగ్గించి కట్టైనా అది అక్కడ అవసరాలకు ఉపయోగపడుతుంది. అక్కడ అంటే ఆ ప్రాంతంలో ఇప్పుడు ఆదిలాబాద్ జిల్లాకు ఆ ప్రాంతంలో ఆసిఫాబాద్ ఆ ఏరియాకు నీళ్ళు లేవు, ఇప్పుడు ఉన్నది. ఇప్పుడు మీరంటారు అని కొమరం భీం దానికి కూడా ఛానలైజేషన్ కాలేదు. ఇట్లా ప్రయారిటైజ్ చేస్తున్నారు. కాబట్టి రాజకీయ విమర్శల్ని పక్కన పెడితే ఇరిగేషన్కు మనం అలొకేషన్స్లో భారీ కేటాయింపులు చేయలేని పరిస్థితి అనేది కాదు. కేటాయింపుల కంటే కూడా ఉన్న వాటిని మనం సరిదిద్దుకుని ఇప్పుడు భీమా, నెట్టెంపాడు, కోయల్ సాగర్ ఇవన్నీ కూడా ఇప్పుడు ఎస్ఎల్బీసీ కూడా ఆ 300 దానికి ఏంది ఎంత, అది 8 kilometers టన్నెల్. అప్పుడు నాకు తెలిసి ఒక 400 crores to 500 crores మనం 2014 నుంచి మనం కేసీఆర్ గారు దాని మీద దృష్టి పెడితే 30 TMC వాటర్ నీకు నల్గొండకు కనీసం అంటే ఒక 4-5 lakhs acresకి వచ్చు మెట్ట తరి కలిస్తే. సరే దాని ప్రయారిటీని పక్కన నెల్లికల్ లిఫ్ట్ అన్నారు, అది కూడా కొంత డిలే అయింది. ఇప్పుడు ఎస్ఎల్బీసీని ప్రయారిటైజ్ ఎందుకు చేసినామంటే 8 kilometers ఇప్పుడు ఎస్కలేషనో ఇన్ఫ్లేషనో ఎంత అయితే కూడా 800 నుంచి 1000 కోట్లకు అవుతుంది. కానీ దానికి లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ను మనము వాటర్ను మనము ఎస్ఎల్బీసీకి వాడుకుంటున్నాం. ఈ మళ్ళీ ఎత్తిపోసుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఎస్ఎల్బీసీని కంప్లీట్ చేస్తే నల్గొండకి ఇస్తే మునుగోడి ప్రాంతం అంతా కూడా ఆ ఉద్దేశంతో ప్రయారిటైజ్ చేసిండ్రు.
ఇంకా చాలా ప్రాజెక్టులకు సంబంధించిన అంశంలో కూడా నీటికి సంబంధించిన అంశాలు ఉన్నాయి. నిధులకు సంబంధించి ఏంటంటే కొన్ని రిస్ట్రిక్షన్స్ ఏర్పడ్డాయి. ఎఫ్ఆర్బిఎంకు సంబంధించిన రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం ఒక్క భూమి కాడ చేయి పెడితే కయ్యిన లేచే కాడికి వచ్చింది. ఏమన్నా మనం భూమిని తాకట్టు పెడతామంటే కూడా విపక్షాలు గట్టిగా ఉన్నాయి, పనులతో గట్టిగా అంటున్నారు. ఇప్పుడు హెచ్సియుకి సంబంధించింది అంతే కదా, అవి టెక్నికల్ ఇష్యూసే. అఫ్కోర్స్ దాంట్లో వచ్చిన ఏమంటాము నెగిటివిటీనా ఇష్యూ నేషనలైజ్ అవ్వడము, ఇంటర్నేషనలైజ్ అవ్వడం. నాకు వచ్చిన ఇంగ్లీష్తోనే హిందీతోనే నేను ఇంటర్నేషనల్ టీవీలను ఎదుర్కోవాల్సి వచ్చింది. అంటే అంత దక్కడికి పోయింది. సరే, ఈ రోజుల్లో హెచ్సియుకి సంబంధించిన స్టూడెంట్స్ అక్కడ దానిక ఉండడం, దాన్ని కూడా వాళ్ళ యొక్క చైతన్యాన్ని కూడా ఆహ్వానిస్తున్నాం తప్పితే ఇరిటేట్ కావట్లేదు. ఎందుకు ఇరిటేట్ కావాల్సిన, ఇప్పుడు రాక్ ఫార్మేషన్స్ ఉన్నాయి, వాటిని ప్రొటెక్ట్ చేయమని సుప్రీంకోర్టు దాంట్లో ఇచ్చింది. తర్వాత మన పాండ్స్ ఉన్నాయి, పాండ్స్ను మనం హైడ్రా పెట్టి బయట ఉన్న వాటినే కాపాడాలనుకుంటున్నప్పుడు మన ప్రెమిసెస్లో ఉన్న పాండును మనం ఎందుకు డిస్ట్రక్ట్ చేసుకుంటాం? ఇట్లా ఉంది. తర్వాత హైదరాబాద్కు సంబంధించి వచ్చినప్పుడు ఇప్పుడు మూసీకి సంబంధించి కన్సార్షియం వేసినాం. మూసీ మీరు పెద్దలందరూ గమనించండి, ఇక్కడ కూడా చాలామంది ఉద్యమ కాలంలో మనతో జేఏసీలో కలిసి పనిచేసిన వాళ్ళు ఉన్నారు. బెటర్ హైదరాబాదు, సేవ్ హైదరాబాద్ అంటే ఈ అర్బన్కి సంబంధించిన మూమెంట్ చేసిన వాళ్ళు, దేవి గారికి కూడా తెలుసు, సజయ వాళ్ళంతా కూడా నేను చూసిన వాళ్ళ మూమెంట్లలో కూడా మేము పాల్గొన్నాం. వీళ్ళందరూ వాళ్ళతో కొంత ఇంటరాక్షన్ ఉండి ఉంటుంది. కానీ మూసి మన కేటీఆర్ గారు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఒక 6 మీటింగ్ మినిట్స్ చూసిన నేను, 6 మీటింగ్ మినిట్స్. అప్పుడు 8,000 ఇండ్లు ఉన్నాయి, ఏది మనం నది గర్భంలో ఉన్నాయి. వాటిని తరలించడానికి కూడా వాళ్ళు ఒక ప్రత్యామ్నాయ ప్రణాళిక ఉన్నది. ఇప్పుడు 11,500 పైచిలకి ఇండ్లు ఉన్నాయి, పెరిగినాయి. ఎందుకు పెరుగుడుగా దానికి కామన్గా పెరుగుతుంటాయి ప్రతిసారి. వీటిని ఆల్టర్నేట్ చేసుకోవడానికి ఎక్కడ ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించినవి వినియోగించాలన్నా, స్వగృహ ఉన్నాయి, గృహకల్ప ఉన్నాయి, వాటిని ఆల్టర్ చేసి వీళ్ళని మెంటల్గా ప్రిపేర్ చేయాల్సిన పరిస్థితి ఉండే. ఇక్కడ మూసి ఏంది, మనకు కడుపులో క్యాన్సర్ లెక్క ఉన్నది. అసలు నేను నిన్న సబర్మతి చూసినాక కొంచెం ఈర్ష్య అనిపించింది నాకు. మన ఏఐసిసి మీటింగ్కి పోతే వాళ్ళు అఫ్కోర్స్ నాకు తెలిసి 70% ఆఫ్ ది సబర్మతిని చేసిండ్రు. 35 కిలోమీటర్స్ మనకు ఈ కాసారంతో కూడిన మూసి ఉంది. అటు తర్వాత ఉండేది మా నల్గొండ జిల్లా, మాకు అటు ఉంటుంది. అక్కడ మనం ధరలు కట్టాల్సిన సందర్భం లేదు. మురికిన దానికి ఇవ్వకుండా ఎస్పీ ఏంది అంటే ఎస్టీపీలను ఏర్పాటు చేసడం, లేకపోతే ఆల్టర్నేట్ మురుగు వ్యవస్థను ఏర్పాటు చేయడం, 2 రకాల ప్రపోజల్స్. దానికి కన్సార్షియమే చేసినాం. ఒకళ్ళు కట్టేట ఆయన, ఒక ఆయన మెయింటైన్ చేస్తే ఆయన, ఒక ఆయన పైసలు వచ్చి తీసుకుంటే ఆయన. ఇప్పుడు మనకు మూసి నుంచి రూపాయి రావట్లే. ఇప్పుడు మనం అనుకుంటున్న మోడల్లో పునరుజ్జీవము లేదంటే ఇతరత్ర మోడల్లో దాదాపు 20,000 to 25,000 crores ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఆ మనం 2,000 అప్ అండ్ డౌన్, అది బీఆర్ఎస్ ప్రపోజల్స్లో ఉన్నాయి. అవి కొత్తగేమి కాంగ్రెస్ చేసింది ఏం కాదు. దానికి అదనంగా ఏంటంటే ఎక్కడెక్కడైతే భూములు మిగులుతాయో, నది తీర ప్రాంతాలు, నది గర్భము, నది ఒడ్డుకు, ఇట్లాంటి ప్రాంతాల్లో G+3 అర్బన్ హౌసింగ్కు సంబంధించిన ఇవి కూడా ఉన్నాయి. ఏంటిది ఫండ్స్ దాదాపు 4,000 కోట్లు ఉన్నాయి సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర. మనం తీసుకొచ్చి G+3 కట్టించి ఇప్పుడు మనం ఈడ హుసేన్ సాగర్ పక్కన చూస్తే ఆ కాలనీ ఇప్పుడు ఎంత అందంగా ఉన్నది. నేను పాటిగడ్డలో ఉన్నప్పుడు చూస్తుంటే ఇప్పుడు వచ్చేటప్పుడు మన దగ్గరికి వచ్చేటప్పుడు ఇట్లా వస్తున్నా, ఆ బస్తీ ఇందిరా కాలనీ అని ఉన్నది. G+3 కట్టింది. అట్లాంటివి మనం నది గర్భం, నది బయట కట్టొచ్చు, రోడ్డు కావాల కట్టొచ్చు. అక్కడ హై రైజా, కమర్షియలా, లేకపోతే అక్కడ ఉన్న వాళ్ళకి డెవలప్మెంట్లో ఇన్వాల్వ్ చేయడం, ఇదంతా ఒక అది ఉంది. అది రేపు ఎవరికో అవుట్ సోర్సింగ్కి ఇచ్చినాం, వాళ్ళు దానికి సంబంధించిన ప్రపోజల్ వస్తే మూసీని చేస్తే నది వేగం. నేను 15 బ్రిడ్జీలను తిరిగిన, కావాల్సిన మొన్న సబర్మతి మీద తిరిగిన. ఎందుకు అహ్మదాబాద్లో చిన్న సిటీనే, మనతో కంపేర్ చేసుకుంటే పెద్ద సిటీ ఏం కాదు, గాంధీనగర్ సైడ్ కొంత ఎక్కువ ఉన్నది. కానీ ఇప్పుడు మనం చూడండి, ఒక్క బైక్ తీసుకొని ఎల్బీ నగర్ నుంచి మనం బయటికి వెళ్తే అక్కడ మదాపూర్కి ఎక్కడికో పోవడానికి పరిస్థితి ఏంది. అదే మీరు ఇంటర్నల్గా దాదాపు 18 to 20 చేయగలిగితే హైదరాబాదు దాదాపు ఇప్పుడు 50,000 కోట్ల పైచిలకు రెవెన్యూ ఇస్తున్నది. కానీ హైదరాబాద్ వ్యక్తికి మనం ఏమి ఇస్తున్నాం? స్ట్రెస్ ఇస్తున్నాము, కరెక్ట్ టైంకు ఆఫీస్కి పోకుండా చేస్తున్నాము. అక్కడ దరిద్రపు రోగాలు వస్తున్నాయి. ఆ చుట్టుపక్కల ప్రాంతంలో దాదాపు 35 కిలోమీటర్ల దూరం ఉన్నప్పుడు కనీసం బేస్ చేసుకొని ఇప్పుడు
అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 5 TMC ఇండస్ట్రియల్ అవసరాల కొరకు ఎల్లంపల్లి నుంచి తీసుకొస్తా అన్నాడు. తర్వాత నది ఏమంటారు మన తాగునీటి కోసం 5 TMC వాడుతా అన్నాడు. మనం ఇంకో 5 TMC ఇప్పుడు వారు కొండపోచమ్మ వరకు తెచ్చిండ్రు. కొండపోచమ్మలో నింపి వీలైతే దాన్ని ఎట్లనో బేస్ సరి చేసి ఇంకా కొంత ఇబ్బందికరం ఉంది, దాన్ని చేసి ఒక 5 TMC పెంచుకుంటే ఎవ్రీ 2 months కంటామినేటెడ్ వాటర్ని కిందికి వదిలితే నష్టం ఏంటి? 2 ఉస్మాన్ సాగర్లో హిమాయత్ సాగర్లో మనం పెట్టుకోగలిగితే 2 ప్రాజెక్టుల నుంచి కూడా మంచి నీటే తెచ్చుకోవచ్చు. అక్కడ సాగునీటి ఇప్పుడు ఉస్మాన్ సాగర్ నుంచి సాగునీటి వ్యవస్థ విధ్వంసమైంది. ట్రెడిషనల్ సాగునీటి వ్యవస్థ ఎప్పుడో పుప్పాలు కూడా ఆ ప్రాంతంలో నేను తిరిగినప్పుడు చూసేది ఆ కెనాల్ నుంచి వచ్చే వాటర్నే తాగేటోళ్ళు. అక్కడ కూడా మనకు కూడా వచ్చేది. దాన్ని రిడ్రెస్ చేస్తూ మూసీని మల్టిపుల్ ప్రాజెక్టుగా మూసీ రివర్ ఫ్రంట్ అనేది ఓన్లీ అదే కాకుండా పర్యాటకం ఉన్నది, దాంట్లో ఈ క్రూజ్ నడుపుకునేది ఉన్నది వ్యాహ్యాలకి. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితిని మార్చడానికి అదొక ప్రయత్నం చేస్తున్నాం. ఇక మిగతా హైదరాబాద్కు సంబంధించిన ఇప్పటికి 23,000 పైచిలకి ఇండ్లు ఇంకా ఖాళీలు ఉన్నట్టుగా ఉన్నాయి. ఇవంతా కూడా మా ఎజెండాలో ఉన్నాయి. బడ్జెట్లో నేను నీకు దీంట్లో ఉండే లెక్కలు నేను దీంట్లో వేయగలను, మీకు చూపించగలను. కానీ ఉద్యోగాలకు సంబంధించి ఈ అంశం ఉంది. ఇప్పుడు వంతుల వారిగా మా వాళ్ళు నాకు మీ కాడికి వస్తున్నాము, వినోద్ గారు కూడా వస్తున్నారు అని అంటే కొంచెం ఇన్ఫర్మేటిక్గా ఇచ్చిండ్రు నాకంతా సీఎంఓ నుంచి. 23 డిసెంబర్లో ఏం చేసినాం, జనవరిలో 24 మొదటి నుంచి మొదలు పెడితే ఒక్కొక్క డెవలప్మెంట్ యాక్టివిటీకి సంబంధించి ప్రతి ఒక్కటి కూడా దీంట్లో వేసిండ్రు. సరే హరీష్ రావు వస్తేనేమో ఏదో హల్చల్ అవుతుండే, ఏదో అవుతుండే. కానీ నేనేమంటే ఈ కొట్లాట ప్రజల కోసం ఉండాలంట. ఎవరు దీంట్లో మన గడ్జెస్ నీ ఇంట్లోకి నా ఇంట్లోకి ఏమన్నా వచ్చేది ఉందా? ఇప్పుడు బీజేపీ నాయకులు కూడా మా మీద కొట్లాడుతున్నారు. కిషన్ రెడ్డి గారు మంత్రిగా ఉండి కొట్లాడుతున్నారు, బండి సంజయ్ గారు కొట్లాడుతున్నారు, మా కాసమన్న కూడా కొట్లాడుతారు. దేనికోసం కొట్లాడుతారు? ఆయన ఇంట్లోకి ఏమన్నా కింటా బియ్యం కోసం కొట్లాడతాడు? జనం కొరకే కొట్లాడు, అది కొట్లాడాలనే దాని మీద ఇక చాలా అంశాలు దీంట్లో కొన్ని చెప్పిండ్రు. రాజీవ్ రహదారి ఎలివేటెడ్ క్యారిడార్, మార్చిలో కండ్లకోయ వద్ద డబుల్ డెక్కర్ క్యారిడార్కు, పాత బస్సులో మెట్రో రైలు స్థాపన, ఎక్స్టెన్షన్. ఇప్పుడు మెట్రో రైలు కూడా మళ్ళీ మేమే ఓఆర్ సంబంధించి కొంచెం తక్కువ ఉండే, అది వీళ్ళు ఫిల్ చేసిండ్రు బీఆర్ఎస్. మళ్ళీ RRR కూడా మళ్ళీ చేసే అవకాశం వచ్చింది. తర్వాత సెకండ్ ఎయిర్పోర్ట్ది కూడా ఉన్నది. ఇప్పుడున్న ఎయిర్పోర్టు 30 million ఏమో దాటిపోయింది. దాన్ని మళ్ళీ సెకండ్ ఎయిర్పోర్ట్ డొమెస్టిక్ కూడా ఈ 1-2 yearsలో వచ్చే అవకాశం ఉంది మనకు. సరే వరంగల్ది ఇచ్చిండ్రు. తర్వాత ఇందిరమ్మ ఇండ్లలో మొదటి దశ 74,000 94,000 ఉండే. అసలు ఈ టెన్యూర్ మొత్తానికి ప్రతి నియోజకవర్గానికి దాదాపు 3,000 పైచిలకి ఇండ్లు ఇవ్వాలని ఒక లక్ష్యంతో ఆలోచిస్తారు. ఎందుకంటే ఇల్లు ఇవ్వమంటే ఊరికొక్కటి కూడా రాకుంటే ఏదో అలీగాక ₹10 వేసి బ్రహ్మానందం పండుగ చేసుకోపో అన్నట్టు ఉంటుంది. కాబట్టి 3,000 పైచిలకే వచ్చేటట్టుగా ప్రయత్నం చేస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే సరే ఇది బడ్జెట్కి సంబంధించిన అంశం కాకపోయినా ఈ సివిల్కి సంబంధించి అభయాస్తం ఎవరైతే పిల్లలు చదువుకుంటారో వాళ్ళకి సంబంధించి కూడా దీంట్లో స్కిల్ యూనివర్సిటీ ఏంటంటే ఒక ఆలోచన. అంటే నేను ముఖ్యమంత్రి గారితో 2-3 సార్లు కలిసినప్పుడు ఆయన ఆలోచన ఏంటంటే స్కిల్ యూనివర్సిటీతో స్కిల్ని డెవలప్ చేసి వదిలేయడం కాదు. ఈ స్కిల్డ్ ఎవరైతే అన్ఎంప్లాయిడ్ యూత్ ఉంటారో వాళ్ళను రూరల్కి ఎట్లా మనం డిప్లాయ్ చేయాలి, ఒక స్టార్టప్ నిధి లాంటిది పెట్టి ఒక 10,000 కోట్లతో 20,000 కోట్లతో స్టార్ట్ చేసి కుటుంబ కుటీర పరిశ్రమలను ఏర్పాటు చేసుకొని హైదరాబాదే బేస్డ్గా కాదు, రూరల్లో ఎంతో ఎంప్లాయ్మెంట్కి అవకాశం ఉన్న స్కోప్ను కూడా చేయాలని ఒక ఆలోచన ఉంది. ఈ యూనివర్సిటీ కేవలం ఏంటిది బయటి రాష్ట్రాలలో ఇక్కడ రాష్ట్రాలలో వచ్చి ఇక్కడ ఉన్న అవకాశాలు తీసుకోవడం కాకుండా ఒక అంచనా. చాలామంది మీ అందరికీ కూడా తెలుసు, వాళ్ళు ఈ ఏంది దుబాయ్ సౌదీ అరేబియాలో ఉండే మన ఎంప్లాయీసే స్కిల్డ్ లేబర్ అనే దానికంటే స్కిల్డ్ ఎంప్లాయ్మెంట్ ఇవ్వగలిగిన యూత్ 15 లక్షల పైచిలుకున్నారు. వాళ్ళు అక్కడ పోయి కాని దేశంలో పోయి బతుకుతూ ఉన్నారు. వాళ్ళని ఎట్లా తీసుకురావాలి? అది కూడా అట్లా అంటే చర్చ ఉంది. నేను ఇది ఏంటంటే మన రూరల్ యూత్కి కూడా ఎంప్లాయ్మెంట్ ఒక ఎంప్లాయీ 20 మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చింది అనుకోండి 33 జిల్లాల్లో,
మండలం స్థాయికి కూడా ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ను మనం డెవలప్ చేయడానికి స్కిల్ యూనివర్సిటీ ఒకటి. స్పోర్ట్స్ యూనివర్సిటీకి సంబంధించి సరే అది ప్రతిభను పెంచడం, అంతర్జాతీయంగా పోటీలు పెంచడం. అసలు ప్రధానమైన అంశం మీరు విద్యా, వైద్యం. ఇది దీనికి ఎస్సీ లేదు, ఎస్టీ లేదు, బీసీ లేదు, ఓసీ లేదు, మహిళ లేదు, మైనారిటీ లేదు. ఇది యూనిక్‌గా మనం ఇవ్వడానికున్న ముందున్న ఏంటి? మనకున్న సవాళ్ళు ఏంటి? మనం ఏం చేయగలం? ఇప్పుడు విద్యకు సంబంధించి సరే ఇంటర్నేషనల్ స్కూల్స్ అనేవి స్లోగా స్టార్ట్ అయినాయి. ఇప్పుడు 33, 34 నుంచి మొదలైనవి. అవి 200 నుంచి 300 వరకు ఈ 2-3 సంవత్సరాలను ఏర్పాటు చేయాలనేది ఒక ఆలోచన ఉంది. అది అంతర్జాతీయ స్థాయి లేకపోతే స్కిల్డ్ లేకపోతే వెరీ ఫైన్ ట్యూన్డ్ స్టూడెంట్స్కి ఉపయోగపడతాయి. వీటినే కాకుండా ఇప్పుడు పబ్లిక్ ఎడ్యుకేషన్లో స్కూల్స్ను ఇంతకుముందు ప్రభుత్వం ఒక 7,000 కోట్లు పెట్టి దానికి అవస్థాపన సౌకర్యాలు మిగతా చేయాలని ఒక ఆలోచన చేసిండ్రు. వాళ్ళు కొంత ఖర్చు చేయగలిగిండ్రు. వాటిని రిడ్రెస్ చేసుకుంటూనే మనం మొన్ననే డిఎస్సికి సంబంధించి ఫుల్ఫిల్మెంట్స్ అయినాయి కొన్ని. మళ్ళీ ఒక 10-15 వేలు మళ్ళీ మనం నింపడం వల్ల స్టాఫ్ పెరగడం ద్వారా ఇటు యూనివర్సిటీస్ కూడా పెరగడం ద్వారా ఏమవుతుంది, వాటికి మళ్ళీ జీవకళ వస్తుంది. జీవకళ అంటే ఎంతో కొన్ని ఎందుకంటే మా ఆవిడ టీచరే కాబట్టి నేను కొన్ని స్కూళ్ళను కూడా అప్పుడప్పుడు పోయి చూస్తుంటే టీచర్ స్టూడెంట్ రేషియో చాలా కొంచెం గణనీయంగా పడిపోయింది. వాటిని మనం చేయాల్సిన సందర్భం ఉంది. కానీ ఇంటర్నేషనల్ స్కూల్స్తోనే కాదు, వీటిని చేయాల్సిన సందర్భం ఉంది. వైద్యానికి సంబంధించి ఇప్పుడు కన్సాలిడేషన్ జరుగుతున్నది. పిహెచ్సిలు తర్వాత ఏరియా హాస్పిటల్స్ ఉన్న హాస్పిటల్స్ రిడ్రెస్ చేయడం. ఇప్పుడు మోడల్గా ఇప్పుడు ఉస్మానియా హాస్పిటల్ని ఒక కొత్త గోషామాల్లో కట్టింది ఏంటంటే ఒక మోడల్ హాస్పిటల్. ఇక ఇట్లా మన భవిష్యత్తులో మన వైద్యం ఇట్లా ఉండబోతుందని చెప్పడానికి. దానికి ఏంటంటే సీఎం గారితో నేను కలిసినప్పుడు వారు పదే మేము ఎలక్షన్లకు పోకంటే ముందు నాకు చెప్పిన అంశం, తర్వాత కూడా వారు చెప్తున్న అంశం, ఇట్లా పేషెంట్ సింగిల్ రూపీ లేకుండా హాస్పిటల్కి వెళ్ళాలి, ₹1 ఖర్చు కాకుండా బయటికి రావాలి. ఇది ప్రభుత్వ వైద్యాన్ని కాంగ్రెస్ పార్టీ చేయాలనుకుంటున్నది. దీనికి 100 మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్కు 10,000 కోట్లు అయిందనుకోండి. ప్రతి అర్బన్ తీసేయండి, 20-25 హాస్పిటల్స్ ఇక్కడ ఉండే 100 హాస్పిటల్స్కు మీకు 10,000 కోట్లు అయితే ఇయర్లీ ప్లానింగ్లో 4 బడ్జెట్లు ఉంటే 2,000 కోట్లు వేస్తే అదేం పెద్ద మహత్భాగి, అదే మన సాధ్యం కాని అంశమా? అది నియోజకవర్గాల్లో అంటే జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఇప్పటికి కూడా కట్టినవి ఉన్నాయి. కొన్ని పెద్ద హాస్పిటల్స్ మహా అయితే 50, 60, 70 దానికి ఉంటాయి. నేను వారితో కూడా షేర్ చేసుకున్నది ఎందుకంటే సరే మిత్రుడు లేడు కానీ మణిపాల్ రెడ్డి గారు మేము ఉద్యమ కాలంలో అర్ధరాత్రిగా 3 o'clock తనకు కడుపునొచ్చింది. రామ్ మనోహర్ లోహియాకు రాత్రి 3 గంటలకు తీసుకుపోయి నేను తలకాయ పట్టుకున్న, దీనికి ఏమవుతుంది ఎట్లయితుంది ఈయన మనోన్ని. అప్పుడుంటే 10,000, 20,000, 50,000 వరకు ఉంటాయి. మనోళ్ళు అందరు పండుకొని ఉన్నాం. రామ్ మనోహర్ లోహియాకు ఈయనను తీసుకొని పోతే బయటకు వచ్చేటప్పుడు బిల్లు ఎంత సార్ అంటే, బిల్లు అడిగితే ఇక్కడ శిక్ష ఇస్తారని అన్నాడు. బిల్లు అడిగితే ఎవరైనా అంటే లంచం లెక్క అవుతుంది బిల్లు అంటే అంత పెయిన్ఫుల్గా పోయిన మిత్రుడు బయటకు వచ్చింది. అది మనం ఎందుకు చేయలేము? ఇప్పుడు తర్వాత హెలీ అంబులెన్స్ ఒక ఆలోచన చేస్తున్నారు, ప్రపోజల్స్ చేస్తున్నారు. ఎందుకంటే నేను పెద్ద ఆయన మా దామోదర నరసింహ గారితో కొంచెం దగ్గరుంటా కాబట్టి కొన్ని వాళ్ళ ప్రపోజల్స్ చూస్తున్నా. అంటే ఏంటంటే సామాన్యునికి అందుబాటులో ప్రభుత్వం ఉంటే ఆదాయ వర్గాలు ఈజీగా వాళ్ళ పెద్ద పెయిన్గా ఫీల్ గారు. దానికి ఆరోగ్యశ్రీ పెట్టిండ్రు, వాళ్ళు 10 లక్షల వరకు ఎంటైటీలు అయ్యేటట్టుగా చేస్తున్నారు. ఇప్పుడు ఈ లెవెల్లో కన్సాలిడేషన్ జరుగుతుంది. ఒక పెద్ద ఆయన ఏం చేసిందంటే బస్తీ దవాఖానా కాన్సెప్ట్ తీసుకొచ్చిండ్రు. ఒక ప్రైవేట్ మనం ఇమ్మీడియట్గా ఎస్టాబ్లిష్ చేయాలంటే థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్ ఉంటాయి కాబట్టి బస్తీ దవాఖానాను 2 hours 3 hours ఏంది ప్రభుత్వం పనులు చేసి మిగతా ఆయన చేసుకుంటాడని ఒక ఆలోచన తెచ్చింది. అంతెందుకు మన హాస్పిటల్సే ఉన్నాయి కదా అని చెప్పేసి ఇప్పటికీ గతంలో కూడా చాలా టెస్టులు మనకు అర్బన్ ఏరియాలో ఉన్న హాస్పిటల్స్లో ఫ్రీగానే ఇచ్చే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు దాన్ని వైద్యంలో 2 రకాలు, అవుట్ పేషెంట్, ఇన్ పేషెంట్కి సంబంధించి. ఇన్ పేషెంటే ఎక్కువ ఇబ్బందికరం అయితే, అవుట్ పేషెంట్ అంటే మనం షట్టర్ పెట్టుకుని నడుస్తుంది. ఏముంటుంది, చెకప్స్ వెళ్ళిపోవడం, ఒక 30 రకాల టెస్టులు ఫ్రీగా తెచ్చేస్తే ఇప్పుడు తర్వాత డయాలిసిస్ సెంటర్లు పెడితే దానికి సమస్య రాదు. కాబట్టి దీంట్లో అసలే మనం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ కనుక పెట్టుకోగలిగితే మరింత మేలవుతుందనే ఒక ఆలోచన ఉంది.
దీనికి బడ్జెటరీ సపోర్ట్ కూడా నెక్స్ట్ ఇప్పుడేమో ఒక రకమైన ఈ ట్రెండ్ను కొనసాగించడం, కానీ ఒక పీపుల్స్ బడ్జెట్ కావాలని అనుకున్నప్పుడు ప్రజాకోణం నుంచి ఆలోచించే ప్రభుత్వంగా డెఫినెట్గా మీరు ఇచ్చే ఇట్లాంటి సమావేశాలు ఏమైతే అంటే మేము కట్ కాపీ పేస్ట్, మీరు ఇచ్చే సూచనలు మేమేం సమాజం నుంచి పోయి స్టడీ చేసి తేనక్కర్లే. వివిధ రకాల మైండ్లు కనుక ప్రభుత్వం దృష్టికి వచ్చి మీరు అందరు కలిసి రిపోర్ట్ను ప్రభుత్వంలో ఒక పెద్దకి ఇవ్వగలిగితే, సీఎం గారికి ఎవరికో ఇవ్వగలిగితే, ఇది సోషల్ అబ్జర్వేషన్స్ కదా, దీంట్లో పొలిటిక్స్ ఉన్నాయి కాదు కదా. కాబట్టి ఇది మాకు ఇంకా మేలైనది ఉంటుంది, మేలైన మంచి పని చేసినట్టే ఉంటుంది అనేది నేను చెప్పాలనుకున్నా. సరే, ఎక్కువ సమయం లేదు కాబట్టి మళ్ళీ వినోద్ గారు కూడా మాట్లాడారు కాబట్టి ఒక 2-3 అంశాలు మీ దృష్టికి తెచ్చి నేను ముగిస్తాను అంతే. అయితే యూనివర్సిటీని ఒక స్పెషల్ ట్రీట్మెంట్ చేయాలనేది యూనివర్సిటీస్. ఎందుకంటే ఒకప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో చదవడం అంటేనే గొప్ప, అసలు ఆ యూనివర్సిటీలో చదవడం అనేది జీవితం ధన్యమైనంత ఫీలింగ్ ఉండే. ఇప్పుడు నేను మెట్లెక్కితే అదొక ఫీల్ ఉండే. అయితే మొన్న నేను నాది నేను పిహెచ్డి పర్సువేషన్లో ఉన్నప్పుడు కూడా హాస్టల్స్కి పోయినా ఏముంటుంది ఇప్పుడు యూనివర్సిటీస్కి, ప్రతి యూనివర్సిటీకి ఒక ఆలోచన అయితే ఉన్నది. హాస్టల్స్ మేజర్గా స్టాఫింగ్ ఫస్ట్, హాస్టల్స్కి సంబంధించిన ఇట్లాంటివి కూడా అధ్యయన వేదికలు ఏమైనా ఉండి ఇంత అవుతుంది అనుకుంటే దాన్ని కూడా చేసుకోవడానికి అవకాశం ఉంటుందని నేను అనుకుంటున్నా. ఇక బడ్జెట్ పాఠంలో మా అలొకేషన్స్ మీరు విమర్శించవచ్చు, ఎట్లాగ విమర్శిస్తారు కూడా, ఎందుకంటే మేము సాటిస్ఫాక్టరీ డిజిట్స్ కాదు అవి. మనస్ఫూర్తిగా ఖర్చు చేయాలనుకుంటున్న డిజిట్స్ అవి. డెఫినెట్గా రేపటి రోజున చేస్తాం. ఇంకోటి, మన ఆత్మగౌరవాన్ని పెంచే విధంగా కూడా ఉండాలి. బడ్జెట్ అంటే డబ్బులు ఇచ్చుడు కాదు కదా, ఆ బడ్జెట్ తెలంగాణ ప్రజల యొక్క సెల్ఫ్ రెస్పెక్ట్ని కూడా పెంచే విధంగా ఉండాలనేది ఉంటుంది. కాకపోతే విమర్శలలోనే మేము ఉన్నాం కాబట్టి మీకు మా ప్రేమలు తెలియలే. సరే, అదొకటి. దీంట్లో కూడా ఇదేంటిది భూభారత్ చట్టం కూడా గతంలో వాటిలో ఉండే ఏమైనా ఇబ్బందికరమైన అంశాలు ఉంటే వాటిని మళ్ళీ రీస్టడీ చేసి ఇప్పుడు మళ్ళీ కౌలు కాలంతో పాటు పొజిషన్ కాలం ఇన్వాల్వ్ చేసే ప్రక్రియ వస్తుంది. అది త్వరలోనే, అది కూడా June 2 లేకపోతే ఏదో ఒక మంచి దినం చూసి దాన్ని చేయడానికి అవకాశం ఉంది. అయితే రైతు పెట్టుబడి సాయం అయితే 12,000కు పెంచినా దాన్ని చాలా టంచన్గా రావడానికి చేయాలనే ఒక డిమాండ్కి సంబంధించి చేయాల్సిన సందర్భం ఉంది. కానీ మీరు ఒక గుణాత్మకమైన మార్పును మీరు చూడండి, ఎందుకంటే కేసీఆర్ గారి పదం కాబట్టి వాడుకుంటున్నా, ఆయన ఎక్కువ పబ్లిసిటీ చేసింది కాబట్టి. ఏళ్ళ తరబడి బీసీలకు ఒకటేమో చట్టసభల్లో రిజర్వేషన్లు, రెండేమో స్థానికంగా ఉండాలనేది. నేను నా స్టడీలో అంటే నాకు తెరుకున్నంతకాలం కాల్కేకర్ కమిటీని ఏమవుతుందని చూసినా, అంబేద్కర్ గారు కాంగ్రెస్ ప్రభుత్వం మీద అలిగుతాడు, రాజీనామా చేస్తాడు, బీసీలకు చట్టసభలో రిజర్వేషన్లు ఇస్తలేదు కాంగ్రెస్ ప్రభుత్వం, తర్వాత మహిళా బిల్లు చేస్తలేదు అని చెప్పి యూనిఫామ్ సివిల్ కోడ్ మీద ఆయన అలుగుతాడు. ఇది మండల్ కమిషన్కి వచ్చే వరకు ఎంత తెరిపి అవుతుంది, అయిపోతుందని అనుకున్నారు అందరు. ఆయన రిపోర్ట్ ఇచ్చే నాటికి మండల్కు కమండల్ అని వచ్చింది. సరే, అది ఎవరు చేసిందనే విషయం అది రాజకీయ విమర్శ కాలేదు. బీసీలకు చట్టసభల్లో కాలేదు, స్థానికంగా కూడా రిజర్వేషన్ అనేది ఒక ఆయన 27 ఇస్తే, ఒక ఆయన 10 ఇస్తే, ఒక ఆయన 30 ఇస్తే, ఇట్లా. ఇప్పుడు నార్త్ ఈస్ట్లో అయితే 2%, 3% ఇచ్చేయకూడదు, అక్కడ బీసీలే లేరు అని ఉంది. ఇది సరే, రాహుల్ గాంధీ గారి ఇచ్చ అయినా కూడా దీన్ని చేయడానికి ఇప్పుడు మాకు సిద్ధరామయ్య గారు ఉన్నారు, బీసీ ముఖ్యమంత్రి, వారు చేయలేకపోయిండ్రు. సుఖ్వీందర్ గారు ఉన్నారు, వారు ఓబీసీని చేయలేకపోయిండ్రు. కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి గారు 3 నెలల్లోనే దానికి దాదాపు 150 కోట్లు ఖర్చు పెట్టి, దీనివల్ల ఏం ప్రయోజనం? ఇది బడ్జెటరీ లేకపోతే దీనికి సంబంధించిన అంశం కాకపోయినా దీనివల్ల ఏమవుతుంది? స్థానికంగా ఎన్నికల్లో రిజర్వేషన్ ఒక ఎత్తు అయితే, విద్యా ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంటే చేసింది, లేకపోతే లేదు. మనమైతే ఆ లెక్కన చేయాలనే ఆలోచనకు వచ్చింది ప్రభుత్వం. మొన్న ఇక్కడనే మీటింగ్ అయింది, మన జస్టిస్ ఈశ్వరయ్య గారు ఒక డాక్యుమెంట్ ఇచ్చిండు డ్రాఫ్ట్. దాంట్లో షెడ్యూల్ 9లో మనం రిడ్రెస్ చేయొచ్చు అని. మోదీ గారు చేయాలని కోరుకుందాం, చేస్తారా లేదా అది పక్కన పెడితే రాష్ట్ర ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు కదా. మేము రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు ఆ 42% ఇప్పుడు ఇండ్లు ఇచ్చినాం అనుకోండి, అంత మేరకు మేము చేయొచ్చు కదా. గతంలో మేము మూమెంట్లో ఉన్నప్పుడు ఆర్ కృష్ణయ్య గారు వచ్చిన ఆ రోజు మేము దేవి గారు, నేను, కోదండరామ్ గారు వారితో ఉన్నాం, కేసీఆర్ గారితో. అప్పుడు ఏం అమలవుతున్నాయని.
అంటే అప్పుడు 27 ఉండే అప్పుడున్న టైంలో. సో ఇప్పటి వరకు అయితే మనం 33 చేసుకుంటే కొంత ఫస్ట్ చూద్దాం వెసులుబాటు అని చెప్పి ఆ రోజు అన్నట్టు నాకు గుర్తు. మేము 42% ఇవ్వడానికి కూడా సమస్య లేదు. కేంద్ర ప్రభుత్వ చట్టాలు అడ్డం వస్తున్నాయంటే చట్టాలు ఏముందా, తమిళనాడు తరహా ఇక్కడెందుకు చేయకూడదనే ఒక చర్చ. కులగణన చేసిన రాష్ట్రాల్లో చేసే రైట్ ఉన్నది కేంద్ర ప్రభుత్వానికి, కులగణన లేకపోతే చేయలేదు. ఇప్పుడు అదే అడ్డంకి అవుతున్నది బీసీలకు దేశవ్యాప్తంగా. ఇప్పుడు ఎప్పుడైనా సెన్సెస్ చేయనియండి, మహిళా బిల్లు వస్తుంది ఇమ్మీడియట్గా సెన్సెస్ కాగానే. ఎందుకంటే అది మ్యాండేటరీగా, ఎందుకంటే ఆల్రెడీ బిల్ అయి ఉంది కాబట్టి. ఇక్కడ మేము రాష్ట్ర ప్రభుత్వంగా చేసినాం. దానికి తర్వాత ఏళ్ల తరబడి ఎస్సీ వర్గీకరణ ఎంత దళితుల మధ్యన ఎంత విభజన చేసిందో చూడండి. ఇప్పుడు దాన్ని మనం ఈజీగా రిజాల్వ్ చేయగలిగినాం కాబట్టి ఇట్లాంటి అంశాలన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి మీరు పౌర సమాజం ఏమో అక్కడికి పోతే ప్రభుత్వంలో స్పందించరో ఇదంతా పక్కన పెట్టండి. ప్రభుత్వం దృష్టికి వివిధ ఛానల్స్లో మీరు తేగలిగితే దాన్ని ఈజీగా రిజాల్వ్ చేసే మెకానిజం ఈ ప్రభుత్వంలో ఉంది. మాకు ఏఐసిసి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారి నుంచి మొదలు పెడితే, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నుంచి మొదలు పెడితే, క్యాబినెట్ మీరు ఎక్కడైనా ఈజీ యాక్సెస్ ఉండే వ్యవస్థను, సెక్రటరియట్ను కూడా ఎందుకు లిబరల్ చేయాల్సి వచ్చిందంటే ప్రజా సమస్యలు పెరుగుతున్నప్పుడు కనీసం చెప్పుకునే అవకాశం కల్పించాలనేది ఒక డెమోక్రటిక్ రైట్ను చేయడం జరిగింది. ఈ నిన్న కూడా అంబేద్కర్ గారి విగ్రహం పక్కన పూలే గారిది కూడా విగ్రహం పెట్టాలనే ఒక ఆలోచన. ఎందుకంటే పైసలు ఇచ్చే దానికంటే కూడా వాళ్ళ ఎవరైతే ఆత్మీయులు ఉంటారో వాళ్ళవి పెడితే సంతోషపడే సమాజం మనది. ఇప్పుడు 125 ఫీట్స్ అంబేద్కర్ విగ్రహం పెడితే నేను కాంగ్రెస్లో ఉంటేంది, ఇంకొకరు బీజేపీలు ఉంటేంది, దాన్ని చూసి కొంచెం సంతోషపడడం దళితులుగా అదొక ఫీల్ ఉంటుంది. అట్లనే ఓబీసీలను కూడా అంత డబ్బులేనా, కొన్ని సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది, అట్లాంటివి కూడా చేసేది ఉంది. ఇప్పుడు దావోస్లో వచ్చిన 1,79,000 కోట్లకు సంబంధించిన వాటికి కూడా అలొకేషన్స్ ఇవ్వాలి. సమయం అయిపోతుందా? సరే తగ్గించి 2 నిమిషాల్లో కవర్ చేస్తా. దావోస్లో ఇచ్చిన వాటికి కూడా భూములు ఇవ్వాల్సిన సందర్భం ఉంది. సో అవి బడ్జెట్లు మనం పెట్టకపోయినా సరే ఇన్వెస్టర్స్ వచ్చినప్పుడు ఆయన నుంచి మనకు వచ్చేది కాదు, ఆయన కంపెనీకి ఆయన పెట్టుకుంటాడు. కానీ మనం భూమి ఇవ్వాలి, కరెంట్ ఇవ్వాలి, నీళ్ళు ఇవ్వాలి. ఇప్పుడు మీతో కొట్లాడాలి విపక్షాలతో, ఇష్టానికి ఎన్నో తిప్పలు కింద మీద పడాల్సి వస్తుంది. కాబట్టి కొంచెం ప్రతిపక్షాల సంయమనంతో ఉంటే మరింత మెరుగైన సమాజం తెలంగాణను చేసే అవకాశం ఉంది. కాబట్టి ఇవన్నీ చదివితే మీరు నిజంగానే నన్ను కొట్టేట్టే ఉన్నారు. కాబట్టి అంటే మా వాళ్ళు నేను రాసేప్పుడు ఎన్రిచ్ ఉండాలని మా సీను అన్నాడు, అన్న కొంచెం ప్రిపేర్ అయ్యి రావే అని అన్నాడు. కాబట్టి నేను ప్రిపేర్ అయ్యే వచ్చిన. ఇప్పుడు డిబేట్స్లో మాట్లాడడానికి, పబ్లిక్ మీటింగ్లో మాట్లాడడానికి, లేకపోతే ఇంకో దాంట్లో మాట్లాడడానికి ఇట్లాంటి సమావేశాల్లో డెకోరం ఉంటుంది. దాన్ని కాపాడే ప్రయత్నం డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ కాదు మేము కూడా చేస్తాం. కాబట్టి మరింత సహకరించి రేపు వచ్చే బడ్జెట్ మరింత మంచిగా ఉండేందుకు రాజకీయ పక్షాలు, పౌర సమాజపు సంస్థలు అందరూ కూడా సహకరిస్తే, ఇప్పుడు ఈ 5 సంవత్సరాల్లో 1 సంవత్సరం అయిపోయింది, 2వ బడ్జెట్ వచ్చింది, ఇంకా 2-3 బడ్జెట్లు ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక సరైన సూచనలు, మంచి సూచనలు ఇచ్చి ప్రభుత్వానికి మంచి పేరు వచ్చే విధంగా మీరు కూడా మంచి ప్రతిపక్షాలుగా ఉండే విధంగా ఉండాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ జై తెలంగాణ.